ఎందుకంటే మేము ఈ ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పంపిస్తామండి. మేబీ దీన్ని బేస్ చేసుకుని చేయండి. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ జగనన్న విద్యా దీవెన కానీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కండి. తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. అట్లాగే మీకు ఎగ్జామ్స్ కూడా 11 నుంచి ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 2 నుంచి 9th వరకు మీ థియరీ ఎగ్జామ్స్ మీకు తెలుసు కదండి. నెక్స్ట్ మంత్ 2 నుంచి 9th వరకు థియరీ ఎగ్జామ్స్, అట్లాగే 11th నుంచి 2 నుంచి 9th వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, 11th నుంచి మీకు థియరీ ఎగ్జామ్స్. అందరూ కూడా మీరు ఏమన్నా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అట్లాగే మళ్ళీ తర్వాత విత్ ఇన్ 1 month 1.5 monthలో 1 monthలో మళ్ళీ మనకి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా కష్టపడి చదువుకోవాలి. ఓకే, మనం ఈరోజు క్లాస్లో ఈ యొక్క సెకండ్ యూనిట్లో మనం ప్లానింగ్ ద యూజ్ ఆఫ్ క్వశ్చనర్స్ లేదా ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనర్, అంటే మనం ఈ యొక్క ప్రశ్నావళిని తయారు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా మనం ప్రశ్నావళిని తయారు చేసేటప్పుడు ఏ విధంగా క్వశ్చనర్ అది ప్రశ్నావళిని తయారు చేయాలి. ఓకే, దీన్ని 2 విధాలుగా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ప్లానింగ్ ద యూజ్ ఆఫ్ క్వశ్చనర్స్ ఆర్ ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనర్, అంటే మనం సామాజిక పరిశోధన పద్ధతుల్లో భాగంగా ఈ యొక్క ప్రశ్నావళిని ఉపయోగించేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా తయారు చేయాలనేది ఒకటి. లేదా అట్లాగే మనం ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా, సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా ఈ యొక్క ప్రశ్నావళిని ఉపయోగించేటప్పుడు మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్. ఇప్పుడు సపోజ్ తుఫాను వచ్చే అవకాశం ఉందనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాతావరణ శాఖ ద్వారా రానున్న 48 గంటల్లో లేదా 24 గంటల్లో తుఫాను వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిందిగా కూర్చున్నామని మనకి టీవీల ద్వారా మనకి మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, ప్రికాషన్ అంటారు అన్నమాట. అట్లా ఇప్పుడు మనకి COVID-19 రన్ అవుతుంది. గవర్నమెంట్ ప్రికాషన్స్ ఏం చెబుతుంది, ఎవ్రీబడి మస్ట్ వేర్ మాస్క్, ఎవ్రీబడి మస్ట్ శానిటైజ్, ఎవ్రీబడి మస్ట్ ఫాలో ది సోషల్ డిస్టెన్స్. దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అన్నమాట. అంటే ఏంటి, ముందు జాగ్రత్తలు. అట్లాగే మనం ఇంత ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్. దీస్ ఆర్ ద సోషల్ రీసెర్చ్ మెథడ్స్, 4 కేటగిరీస్. మనకి యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో 4 కేటగిరీస్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో మనం ఇంత ప్రీవియస్ క్లాస్లో క్వశ్చనర్స్ని 2 రకాలుగా చేస్తారని మనం చెప్పుకున్నాం అన్నమాట. Questionnaires broadly divided into 2 categories. First one postal questionnaires, second one internet questionnaires. ఓకే, పోస్టల్ క్వశ్చనర్స్ అంటే ఏంటంటే ఈ యొక్క క్వశ్చనర్స్ని ఆ కన్సర్న్ పర్సన్ ఇంటికే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ ప్రశ్నలకి ఆ యొక్క రెస్పాండెంట్ ఎవరైతే మనం ఏ సమూహం నుంచి ఏ గ్రూప్ నుంచి అయితే మనం రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఆన్సర్స్ రాస్తారు. మళ్ళీ దాని మీద మనం స్టాంప్లు అంటిస్తాం, ఆ యొక్క రిటర్న్ అడ్రస్ వాళ్ళు పంపించేస్తారు అన్నమాట. దట్ ఈస్ ద పోస్టల్ క్వశ్చనర్స్ మెథడ్. సెకండ్ వన్ ఇంటర్నెట్ క్వశ్చనర్స్. ఇంటర్నెట్ క్వశ్చనర్స్లో ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క కన్సర్న్ పర్సన్ ఈమెయిల్కి మన క్వశ్చనర్ పంపిస్తాం, వాళ్ళు దానికి ఆన్సర్స్ని టైప్ చేసి నెక్స్ట్ మనం ఏ అడ్రస్ ఇచ్చామో ఆ మీ ఈమెయిల్కి వాళ్ళు రెస్పాండ్ సెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అట్లాగే మనకి గూగుల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వెబ్సైట్లో ఆ యొక్క వెబ్ పేజ్ కూడా ఉంటుంది అన్నమాట, ఇట్లాగా క్వశ్చనర్స్ సంబంధించి. ఆ రకంగా కూడా మనం ఈ యొక్క క్వశ్చనర్స్, ఇది ఇంటర్నెట్ క్వశ్చనర్ని మనం కండక్ట్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద 2 types in the questionnaire. First one postal questionnaire, second one internet questionnaire. నెక్స్ట్ క్వశ్చనర్ అంటే ఏంటో మనం ప్రతిసారి ఇలా చూద్దాం అనుకో మాకు, ఎందుకంటే మీరు మనకి క్లాస్ గ్యాప్ వస్తుంది, ప్లస్ కొంతమంది అటెండ్ అవుతున్నారు, కొంతమంది అటెండ్ కావట్లేదు. అందువల్ల నేను చెప్పింది మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేయడం లేదా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం జరుగుతుంది అన్నమాట. ఎందువల్లంటే ఇన్ కేసు ఎవరైనా ఒక క్లాస్లో మిస్ అవుతూ 2వ క్లాస్లో వింటారనే ఉద్దేశంతో. ఓకే, ఆ విషయాన్ని అందరూ కూడా గమనించండి. మనకి క్వశ్చనర్ అంటే ఏమని చెప్పుకున్నామండి, ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రింటెడ్ ఫర్ ఏ సర్వీస్ కాల్డ్ ఏ క్వశ్చనర్. ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రింటెడ్ ఫర్ ఏ సర్వీస్ కాల్డ్ క్వశ్చనర్. అంటే ఏంటి, సామాజిక పరిశోధన పద్ధతిలో భాగంగా మన సర్వే కోసం ముద్రించబడిన ప్రశ్నల సముదాయాన్నే మనం ప్రశ్నావళి అని పిలుస్తామాట. క్వశ్చన్ అంటే ప్రశ్న, క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు, క్వశ్చనేర్ అంటే ప్రశ్నావళి. అంటే సెట్ ఆఫ్ అంటే ప్రశ్నల సముదాయం అన్నమాట. ప్రశ్నావళి అన్న క్వశ్చనర్ అన్న ఏంటంటే ప్రశ్నల సముదాయం. సముదాయం అంటే ఏంటి, ఒక 10 ప్రశ్నలు కలిపితే అది క్వశ్చనర్ అవుద్ది మాట, లేదా 30 ప్రశ్నలు కలిపితే అది క్వశ్చనర్ అవుద్ది మాట. సో మనకి క్వశ్చనర్లో పోస్టల్ క్వశ్చనర్స్ అండ్ ఇంటర్నెట్ క్వశ్చనర్. అట్లాగే మనకి క్వశ్చన్స్ అనేవి 2 రకాలు ఉంటాయని చెప్పానమాట. క్వశ్చనర్లో భాగమే క్వశ్చన్స్ మాట. క్వశ్చన్స్ లేకుండా క్వశ్చనర్ అనేది ఉండదన్నమాట. అర్థమైందండి, క్వశ్చన్స్ అన్ని కలిపితేనే క్వశ్చనర్ అవుద్ది మాట.
క్వశ్చనర్స్ 10 ఉంటే క్వశ్చనర్స్ అవుద్ది మాట. మనకి యొక్క క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్ని 2 రకాలుగా విభజిస్తారని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అవి ఏంటండి? ఓపెన్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్డ్ క్వశ్చన్స్. ఓపెన్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మనకి వ్యక్తపరిచే అవకాశం ఉన్న ప్రశ్నలు, మన యొక్క సమాధానాన్ని, మన యొక్క రెస్పాన్స్ని క్లియర్గా వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్న క్వశ్చన్లు ఏమైనా తీసుకొని చెప్పామన్నా ఓపెన్ క్వశ్చన్స్ లేదా బహిర్గత ప్రశ్నలు చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే క్లోజ్డ్ క్వశ్చన్స్. సార్ ఎవరమ్మా లౌడ్ స్పీకర్ పెట్టారు? చిరంజీవి అంటే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాడు సార్. యాక్సెప్ట్ అవ్వట్లేదా? అవ్వట్లేదండి సార్, యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాడు సార్. ఓకే ఓకే ఓకే. నా గ్రూప్లో ఉన్నాడమ్మా అసలు అతను చిరంజీవి? ఉన్నాడు సార్. ఓకే, 2 అటెండ్ అవుతున్నారు ఇంక దాంట్లో. ఓకే ఓకే చేశానమ్మా. అయిందో లేదా అడిగి? ఓకేనండి, మనకి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్స్ని మనం ఓపెన్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్డ్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం. ఓపెన్ క్వశ్చన్స్ అంటే బహిర్గత ప్రశ్నలు లేదా వ్యక్తపరిచే అవకాశం ఉన్న ప్రశ్నలు మనం ఓపెన్ క్వశ్చన్స్ అంటామాట. ఇప్పుడు ఈ యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏమని చెప్పిందంటే, ఈ యొక్క పర్యాటక ప్రాంతాలు, అట్లాగే మార్కెట్లు, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో జనం గుమిగూడితే ఈ యొక్క థర్డ్ వేవ్ని మనం కొని తెచ్చుకున్నట్టు అని చెప్పారు అన్నమాట. అంటే థర్డ్ వేవ్ అనేది మనం దానికి అదే రాదు, మనం కొని తెచ్చుకున్నట్లే. ఏంటి? పర్యాటక ప్రదేశాల్లో, అట్లాగే మన షాపింగ్ కాంప్లెక్స్ ఇట్లో మనం ఇచ్చలవిడిగా తిరగకూడదు, అట్లాగే సోషల్ డిస్టెన్స్ అనేది ఫాలో అవ్వాలి. లేకపోతే థర్డ్ వేవ్ని మనం కొని తెచ్చుకున్నట్టే అని ఈ యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక 2 days బ్యాక్ హెచ్చరించింది అన్నమాట. అట్లాగే నిన్న టీవీ ఇంటర్వ్యూలో WHO డైరెక్టర్ జనరల్ గారు టెడ్రోస్ అదనం, ఇతను ఈజిప్ట్ దేశస్తుడు, ఇతను చైనా దేశానికి బాగా ఫేవర్ అన్నమాట. అందువల్ల చైనా ఇతన్ని ప్రపోజ్ చేసిందన్నమాట. ఇతను డైరెక్టర్ పదవికి ప్రతిపాదించిన దేశం చైనా. ఐక్యరాజ్య సమితిలో మనకి 5 శాసనసభ్య దేశాలు ఉంటాయి. వాటిల్లో ఏ దేశం అయినా ఒక నిర్ణయాన్ని తోసిపుచ్చితే అది అమలులోకి రాదన్నమాట. చైనాకి ఇతను ఫేవర్ కాబట్టి చైనాలోని వుహాన్ నగరంలో COVID-19 వచ్చినా కూడా ఇతను అంతగా సరిగ్గా రాలేదన్నట్లు వాదన వినిపించడం జరిగిందన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రికాషన్స్ అంటే ఏంటి, ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఏంటని చూద్దాం మన ఈ క్వశ్చనర్లో. ఓకేనండి, మనకి క్వశ్చన్స్ అనేవి మీకు ఎందుకు చెబుతామంటే క్వశ్చనర్స్ అనగానే మనకి క్వశ్చనర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రింటెడ్ ఫర్ ఏ సర్వీస్ కాల్డ్ ఏ క్వశ్చనర్. క్వశ్చనర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories, పోస్టల్ క్వశ్చనర్ అండ్ ఇంటర్నెట్ క్వశ్చనర్. ఓకే, ఇన్ క్వశ్చనర్ వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories, ఓపెన్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్డ్ క్వశ్చన్స్. ఇన్ ఓపెన్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మన యొక్క సమాధానాన్ని, మన యొక్క జవాబుని వ్యక్తపరిచే అవకాశం ఉన్న ప్రశ్నలు లేదా బహిర్గత ప్రశ్నలు అన్నమాట ఓపెన్ క్వశ్చన్స్ అంటే. క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే బహిర్గత పరిచే అవకాశం లేని ప్రశ్నలు అన్నమాట. అంటే ఏంటి? అక్కడ మనం ఎస్ ఆర్ నో ఏదో చెప్పాలి, అంతేగాని మనం క్లియర్గా రాయడానికి కుదరదు అన్నమాట. ఇప్పుడు మనం 5 marks ఆన్సర్ ఒక రకంగా రాయాలి, 10 marks ఆన్సర్ ఒక రకంగా రాయాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారని వచ్చింది కదా అని 10 marks ఆన్సర్ 5 marks ఆన్సర్కి 10 marks ఆన్సర్ రాసేస్తారు. అక్కడ మనం 20 తీసి ఎక్స్ట్రా రాసినా కూడా మార్కులు ఏం పడవు, అక్కడ 4 పడతాయి అన్నమాట మ్యాక్సిమం రాస్తాం. కాబట్టి టైం ప్లానింగ్ అనేది ఉండాలి. ఇక్కడ మనం ఈ యొక్క క్వశ్చనర్ని తయారు చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్లానింగ్ వెళ్ళాలి, ఏ విధంగా మనం ఒక వ్యూహం లేదా ఒక పథకం తయారు చేసుకోవాలి అన్నా, లేదా మన యొక్క ప్రశ్నావళిని సామాజిక పరిశోధన పద్ధతుల్లో భాగంగా ఉపయోగించేటప్పుడు ఎటువంటి ముందు జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తామండి. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ ఎందువల్ల ఇంత క్లియర్గా చెప్పడం జరిగిందంటే, ఒక్కసారి క్వశ్చనర్ అనేది తయారు చేసేసి ప్రింట్ చేసేసి దాన్ని పంపిణీ చేసేసి జనాల్లోకి వెళ్ళిపోయి ఆన్సర్లు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం అర్థం అంటే అవకాశం ఉండదు అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు సపోజ్ మనిషికి ఎవరికైనా కూడా ఒక వ్యాధి వచ్చిన తర్వాత అది రాకూడదంటే మన వల్ల కాదు కదా, రాకముందే మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత అది తగ్గే వరకు మన బాధను భరించాలి, ఆ పెయిన్ భరించాలి. ఇక్కడ కూడా అంతే మాట. ఏంటి? ఒక క్వశ్చన్ తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా వ్యూహంతో, చాలా ప్లానింగ్తో చేయాలన్నమాట. అట్లాంటివి ఏంటో చూద్దామండి. ఎందువల్లంటే ఒకసారి క్వశ్చన్ తయారు చేసే బై మిస్టేక్ ఫాల్ట్ వచ్చింది, మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ మారాలన్నమాట మొత్తం అంతా కూడా. అందువల్ల క్వశ్చన్ తయారు చేసిన తర్వాతే ఒకసారి జనరల్ వ్యూ చూసుకోవాలన్నమాట. ఎవరైతే రీఛార్జ్ చేస్తున్నారో ఆ పర్సన్, అట్లాగే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపించి ఈ క్వశ్చనర్ బాగుందా లేదా, ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చా, చేయకపోయినా పర్వాలేదు అని చూపిస్తే ఒక అభిప్రాయం కంటే 10 అభిప్రాయాలు తెలుసుకున్నాం అనుకోండి, దాంట్లో మంచి చెడు అనేది కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా ఫాలో అవ్వాలి.
అందువల్ల మనకి పైలట్ క్వశ్చనర్ అనే ఒక పద్ధతి అనేది వచ్చిందన్నమాట. మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం పైలట్ క్వశ్చనర్ అంటే ఏంటి అనేది. ఇక్కడ మనం ఈ యొక్క క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు ఎటువంటి ప్రణాళిక లేదా పథకం ఉండాలి, లేదా ప్రశ్నావళిని తయారు చేసేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండు ఒకటేనండి టాపిక్. ఓకే, మొదటిది ఏంటంటే ద కాస్ట్స్, అంటే ఏంటి, ఈ యొక్క క్వశ్చన్ తయారు చేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మొదట చూసుకోవాలి. అట్లాగే ద టైమింగ్, అంటే ఎంత టైం అవుతుంది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. అట్లాగే అదర్ ఫ్యాక్టర్స్, మనం ఏదైనా క్వశ్చన్ తయారు చేసినప్పుడు ముందుగా ఏంటంటే తయారు చేసిన తర్వాత మనం ఏం చేయలేం, తయారు చేసేసి అది అందరికి జనాలకు పంచిపెట్టేసిన తర్వాత మనం ఏం చేయలేం, వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఏంటంటే మనం క్వశ్చన్ని తయారు చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయడానికి ముందర ఒకసారి అది జనరల్ వ్యూ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ పెళ్ళిళ్ళకి వెడ్డింగ్ కార్డు తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒకసారి రివ్యూ చూసుకోమంటారు. అది రివ్యూ అంటే నేమ్ రావట్లేదు గమని, ఒకసారి దాన్ని ఒరిజినల్ చూసుకోండి అంటారు. అంటే ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అని. మనం ఒకసారి అది మార్చిన తర్వాత అది ఇలాగే మిస్టేక్స్ అనేది సర్చ్ చెప్పి అనుకుంటే దాన్ని మాడిఫై చేసి మరి ప్రింట్కి ఇచ్చేస్తాం పర్వాలేదు అంటారు. మనం ప్రింట్కి ఇచ్చేసిన తర్వాత కొంతమంది మన వెడ్డింగ్ కార్డ్స్ కానీ లేదా వేరే ఫంక్షన్స్ కార్డ్స్ కానీ డేట్లు తారీఖులు టైంలు మార్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఆ కార్డుల మీద. అందువల్ల ఏంటంటే అట్లాంటిది మరి క్వశ్చనర్ అంటే ఏంటి, చాలా విశాల ప్రాంతంలో విశాల భూభాగంలో చాలా ఎక్కువ మంది కనెక్ట్ చేయవలసింది ఇది. అట్లాంటప్పుడు దీంట్లో మిస్టేక్స్ వస్తే దానివల్ల మనకి ఏంటి, టైము వృధా అయిపోద్ది, దానివల్ల మనీ వృధా అయిపోద్ది, దానివల్ల మన శ్రమ కూడా వృధా అయిపోద్ది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో మెథడ్లో భాగంగా ఈ యొక్క ప్రశ్నావళిని ఉపయోగించేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏ విధంగా పథక రచన చేయాలి అనేది మొదటిది ఏంటంటే కాస్ట్స్, అంటే ఏంటి, ఖర్చులు మాట. ఇప్పుడు కూడా ఏంటి, దేర్ ఆర్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది క్వశ్చనర్ అండ్ విత్ ది అనాలిసిస్ ఆఫ్ ది రిజల్ట్స్. ఈ క్వశ్చనర్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఖర్చు ఎంత అవుతుంది అనేది జాగ్రత్త చూసుకోవాలండి. ఎంత ఖర్చు అవుద్ది ఏంటనేది చూసుకోవాలి. అంతేగాని మామూలుగా క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు ముందరే ప్లాన్ చేసుకోవాలి. ఒక 50 ప్రశ్నలు తయారు చేస్తున్నాం క్వశ్చనర్కి, ఆ 50 ప్రశ్నలకి ఎంత ఖర్చు అవుద్ది, దాన్ని పంపిణీ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఆ పంపిణీ చేసిన తర్వాత అవి కలెక్ట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుద్ది, అది పంపిణీ చేసిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఎనాలిసిస్ చేయడానికి, ఆ యొక్క వచ్చిన ఫలితాలని విశ్లేషణ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, అట్లాగే వాటికి అయ్యే ప్రింటింగ్ ఖర్చులు ఎంత. అట్లాగే సపోజ్ మనం పోస్టల్ క్వశ్చనర్ కండక్ట్ చేస్తాం అనుకోండి, మనం ఏంటంటే జనరల్గా పోస్టల్గా మనమే పంపిస్తాం వాళ్ళకి స్టాంపులు అంటించి. అట్లాగే మళ్ళీ వాళ్ళు రిటర్న్ కూడా పంపించేటప్పుడు ఏంటి, మనమే స్టాంపులు అంటించి పంపించాలి, లేకపోతే వాళ్ళు పంపించమాట. అందువల్ల వాటికి పోస్టల్ ఎన్వలప్స్కి ఎంత అవుద్ది, అట్లాగే పోస్టల్ స్టాంప్స్కి ఎంత ఖర్చు అవుద్ది, అవన్నీ కూడా మనం చూడాలన్నమాట. అవన్నీ మనం బేరీ చేసుకుని ఎంత ఖర్చు అవుద్దో చూసుకుని, ఒకవేళ ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నాం అనుకోండి, సపోజ్ 50 ప్రశ్నలతో తయారు చేస్తాం, 50 ప్రశ్నలు అంటే సుమారుగా 100 మందికి తయారు చేస్తున్నప్పుడు ఒక 20,000 అయింది అనుకున్నారు. అట్లా కాదు, ఇంకా తక్కువ అవ్వాలనుకుంటే 30 ప్రశ్నలు, అప్పుడు 15,000. అట్లాగే ఏంటంటే మన యొక్క క్వశ్చన్ ఉపయోగించేటప్పుడు మన పథక రచనలో భాగంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చూసుకోవాలన్నమాట. అంతేగాని ముందరే మనం 10,000 అవుద్ది అనుకుని తర్వాత రంగంలో దిగిన తర్వాత 15,000 అయింది అనుకుంటే ఇబ్బంది. కాబట్టి ఆ ఖర్చు ఎంత అవుద్దో చూసుకుని మన దగ్గర మనం అది భరించగలమా లేదా, దానికి తగ్గట్టుగా మనం అది భరించగలిగితే ఆ ఖర్చుని దానికి తగ్గట్టుగా చేయొచ్చు. మనం భరించలేనప్పుడు మనం వేసుకున్న పథకం మార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. అట్లా ఏంటంటే ముందర క్వశ్చన్ తయారు చేసిన తర్వాత చూసుకోవాలన్నమాట ఎంత ఖర్చు అవుద్ది ఏంటి అనేది. ముందర ఒక మెంటల్గా మనం ఒక వ్యూ తయారు చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు అనేవి రావన్నమాట. ఇప్పుడు మేము క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే ఏ లెక్చరర్ అయినా కూడా ఏం చెప్పాలి ఏంటి అనేది ముందర ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్లానింగ్ లేకుండా చెప్పలేరు కదండి ఎవరైనా కూడా. అట్లాగే ఇది కూడా అంతే మాట, క్వశ్చనర్ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలన్నమాట. ఓకే, ఇట్స్ సో వాట్ కాస్ట్ మైట్ ఎమర్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నెసరీ సాఫ్ట్వేర్. ఇక్కడ మన ఖర్చులు అనేవి దేనికి అవుతాయని మనం ఆలోచిస్తే, ఒక క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు పోస్టల్ క్వశ్చనర్ అనుకోండి ప్రింట్ చేసి పంపించేస్తాం, మనం అది ఇబ్బంది లేదు. అదే మనం ఇంటర్నెట్ క్వశ్చనర్ అనుకోండి, మనం ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఇప్పుడు మనకి కోవిన్ సాఫ్ట్వేర్ అనేది తయారు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఈ యొక్క సాఫ్ట్వేర్ స్పెషలిస్టులు ఎంతోమంది దాన్ని రెయిన్బోల్ కూర్చుని ఎంతో ఎఫర్ట్ చేసి తయారు చేశారు. అది ఆ సాఫ్ట్వేర్కి అయ్యే ఖర్చు, అట్లాగే వెబ్ హోస్టింగ్ ఛార్జెస్, ఆ సర్వీసెస్, అట్లాగే డేటా ప్రిపరేషన్కి ఖర్చులు, ఇవన్నీ కలుపుకొని ఎంత ఖర్చు అవుద్ది ఏంటనేది ముందర ఆలోచించుకోవాలన్నమాట. అంతేగాని మామూలుగా మనం ఇలాగా క్వశ్చనర్ కండక్ట్ చేస్తున్నాం కదా ప్రింట్ చేసేయడం, లేకపోతే సాఫ్ట్వేర్ తయారు చేసేయమంటాం, లేదా వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, ఈ డేటా ప్రిపరేషన్ అంతా ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయన్నమాట. చూసుకుని మనం దీనికి ఏంటి, మన పోస్టల్ క్వశ్చనర్ కండక్ట్ చేయాలా లేదా ఇంటర్నెట్ క్వశ్చనర్ కండక్ట్ చేయాలా. పోస్టల్ క్వశ్చనర్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందుల్ని వస్తాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి,
అట్లాగే ఇంటర్నెట్ క్వశ్చనర్ని తయారు చేసేటప్పుడు మనకి సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, అట్లాగే వెబ్ హోస్టింగ్ సర్వీసెస్కి ఎంత ఖర్చు అవుద్ది, అట్లాగే డేటా ప్రిపరేషన్కి ఎంత ఖర్చు అవుద్ది, అన్నీ కూడా ముందర మనం ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అంతేగాని మనం ఆ రంగంలో దిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలన్నమాట. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసేటప్పుడు కానీ, ఒక ఫంక్షన్ చేసేటప్పుడు కానీ ముందర ఒక ప్లాన్ చేసుకుంటారు. ఏంటి, వెజ్ భోజనాలు పెడితే ఎంత అవుద్ది, నాన్ వెజ్ భోజనాలు పెడితే ఎంత అవుద్ది, అలాంటి వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుని వాళ్ళు ఖర్చు ఎంత భరించగలరో దాని ప్రకారం ప్లానింగ్లో ఇంప్లిమెంట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ కూడా అంతే మాట. సెకండ్ ఏంటంటే ప్రిపరేషన్ టైం. టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది క్వశ్చనర్ ఫర్ రీసెర్చ్ మెథడ్. మన సామాజిక పరిశోధన పద్ధతుల్లో భాగంగా ఈ యొక్క క్వశ్చనర్ని ఉపయోగించేటప్పుడు ప్రిపరేషన్ టైం కూడా ముఖ్యమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఎనాలిసిస్ విత్ ఇన్ 5 daysలో కావాలి, దానికి టైం తక్కువ ఉంది. అట్లాంటప్పుడు అది ప్రింట్ అవ్వాలి, అదేమో డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళేమో మనకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి, ఆ రిజల్ట్ మనం అనాలిసిస్ చేయాలి. అట్లాంటప్పుడు మనకి టైం సరిపోద్దా లేదనేది మనం ముందర ఆలోచించుకోవాలన్నమాట. ప్రిపరేషన్ టైం అంటారు అన్నమాట దాన్ని. ఇప్పుడు ఎగ్జామ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ జరగవని మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ అనుకున్నారని నాకు తెలుసు. నాకు ఓకే, మీ మనసులో భావం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ జనరల్గా ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ 10th వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు కదా, మనకు కూడా చేస్తారు అనుకున్నారు. కానీ ముందు నుంచి మా బిఏ ఏంటి, నాకు అందుబాటులో స్టూడెంట్స్ చెబుతానే ఉన్నాను నేను, ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ జరుగుతాయి, కానీ ఒక రోజు ముందర వెనకాల ఉంటుందని చెప్పి నేను. నా మాట విన్న వాళ్ళందరూ కూడా చాలా చేయండి, వాళ్ళు ప్రిపరేషన్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఏమనుకోవాలంటే ఎగ్జామ్స్ ఉండవనుకుని వాళ్ళు చక్కగా అయింది రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు ఒకసారి చదవాలంటే కష్టం మాట. అయినప్పటికీ మీరు దిగులు చెందమాకండి, మీకు ఒక 25 రోజులు ఉంది కాబట్టి అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేసి మీరు 5 రోజులకు జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు కూడా మన ప్రిపరేషన్ టైం అనేది చాలా కీలకం మాట. ఎట్లాగండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ వెల్ డిజైన్ క్వశ్చనర్ కెన్ టేక్ టైం. ఇప్పుడు ప్రశ్న అవ్వాలంటే ఏది మడతా తయారు చేయడానికి పెద్ద ఖర్చు అనేది అవదండి. ఇప్పుడు మనకి సినిమాలు చూస్తూ ఉంటాం, పెద్ద హీరోతో సినిమా అంటే చాలా ఖర్చు అవుద్ది, చిన్న హీరో సినిమా అయితే చాలా సింపుల్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఏంటి, 50 లక్షల సినిమా అయిపోయి ఉన్నాయి, 500 కోట్లు అయ్యే సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే హీరో బట్టి అక్కడ తీసుకునే అక్కడ యొక్క సినిమా యొక్క వ్యూ బట్టి అన్నమాట. అట్లాగే ఇక్కడ మనం ఒక మంచి ప్రశ్నావళిని తయారు చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. ఫస్ట్ దేర్ ఈస్ ద లీడ్ ఇన్ టైమ్ ఆఫ్ డెవలపింగ్ ద సూటబుల్ క్వశ్చన్స్ అండ్ హైలైటింగ్ ద క్వశ్చనర్. టైం దేనికి పడుతుందండి, మనం ఒక మంచి ప్రశ్నావళిని తయారు చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. పైలటింగ్ ద క్వశ్చనర్ అంటే ఏంటంటే అంటే పైలట్ క్వశ్చనర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం 1000 గృహాల్లో మనం ఒక క్వశ్చనర్ని కండక్ట్ చేయాలనుకున్నాం రీసెర్చ్ మెథడ్ భాగంగా. 1000 గృహాలని కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మొదట ఒక 10 హౌసెస్ని ఒక పైలట్గా తీసుకుంటాం అన్నమాట. పైలట్ అంటే ఒక నమూనాగా తీసుకుంటాం అన్నమాట. ఆ 10 గృహాల్లో క్వశ్చనర్ తయారు చేసి మనం ఇస్తామాట. వాళ్ళ రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మనం మిగతా వాళ్ళకి కూడా మనం తయారు చేసి ఇవ్వడానికి ఏంటి ఒక ప్రాతిపదిక అవుతుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే పైలట్ క్వశ్చనర్ అంటారు అన్నమాట, ఒక నమూనా అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్స్, చాలామంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తారన్నమాట. ఓకే, క్వశ్చనర్లో పైలట్ క్వశ్చనర్ లైక్ ఏ ప్రాక్టీస్ టెస్ట్ లేదా ప్రాక్టీస్ ఎగ్జామ్. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ ముందర మనం ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, అది ప్రాక్టీస్ ఎగ్జామ్. అట్లాగే మెయిన్ క్వశ్చనర్ కండక్ట్ చేసే ముందర చిన్న క్వశ్చనర్ కండక్ట్ చేయడాన్ని పైలట్ క్వశ్చనర్ అంటారు అన్నమాట. అంటే నమూనా ప్రశ్నావళి. అంటే అది తక్కువ మంది కండక్ట్ చేస్తారన్నమాట. సపోజ్ 1000 మంది కండక్ట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక 50 మందికి లేదా 100 మందికి లేదా 40 మందికి అట్లా కండక్ట్ చేసి దాంట్లో ఉన్న మంచి చెడ్డలు ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నిటిని వేరీ చేసుకుని దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకుని దాంట్లో క్వశ్చన్లు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. ఫర్ సపోజ్ మనం రెస్పాండెంట్స్ని అడిగినప్పుడు మన ఏంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రశ్న ఎలా ఉండకపోతే బాగుండు అని వాళ్ళ కొంతమంది అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అవసరమైతే అట్లాంటివి మనం మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మనం దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ముద్రిస్తాం. మళ్ళీ ముద్రించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సోషల్ రీసెర్చ్ చేసే పర్సన్ దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అందరికీ చూపించి మళ్ళీ దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేయొచ్చు అన్నమాట. సెకండ్ ప్రిపరేషన్ టైంలో ఏంటంటే ఇఫ్ యూజింగ్ ఏ లార్జ్ పోస్టర్ సర్వే దేర్ క్యాన్ బి టైమ్ డిలేస్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ ప్రొడక్షన్. మన పోస్టల్ సర్వే లేదా పోస్టల్ క్వశ్చనర్ భాగంగా మన పోస్టల్ క్వశ్చనర్ని కండక్ట్ చేసేటప్పుడు చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. మన ఏంటి సపోజ్ ఒక లెటర్ వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది. ఈ కోవిడ్ టైంలో చాలా టైం పడేస్తుంది. ఇది వరకు అయితే తెలియదు, కానీ ఇప్పుడు కోవిడ్ టైంలో రిజిస్టర్ పోస్ట్ కూడా ఎన్ని రోజులు వెళ్తుందో మనం చెప్పలేని సమయం టైం మాట. ఈ పోస్టల్ సర్వేలో ఒక మన క్వశ్చనర్ని పోస్ట్ చేసినప్పుడు అది ఎన్ని రోజులు పడుతుంది అనేది చాలా మనం గమనించాలన్నమాట. ఈ పోస్టల్ క్వశ్చనర్లో జనరల్గా పోస్టల్ సర్వే చేసేటప్పుడు సమయం అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇందువల్ల మనం అది వాళ్ళకి పంపించాలి, దానికి వాళ్ళు జవాబులు రాయాలి, మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి మళ్ళీ పోస్ట్ చేయాలి. చాలామంది ఆర్డినరీ పోస్ట్ చేస్తారు. ఆర్డినరీ పోస్ట్ అంటే చాలా టైం పడేస్తాం అన్నమాట.
అట్లాగే మనకి ప్రింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, అన్ని ఎంత టైం పడుద్ది, అట్లాగే ప్రొడక్షన్ చేయడానికి ఎంత ఖర్చు టైం పడుద్ది, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్లానింగ్ ద క్వశ్చనర్ లేదా ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనర్లో ఫస్ట్ వన్ ఏంటంటే మన ఖర్చు ఎంత అవుద్ది ఏంటనేది ముందర ఆలోచించుకోవాలన్నమాట. అట్లాగే టైం కూడా ఎంత అవుద్ది, ఎంత టైం కావాలని చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఆర్గనైజేషన్ అండి. ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్ ఫ్రమ్ క్వశ్చనర్స్ డిమాండింగ్ an eye on organization. A fundamental skill of good research is tight organization, and now here is the needed more than in the use of questionnaire survey. ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఒక వ్యవస్థాపూర్వకంగా జరగాలన్నమాట. ఇప్పుడు మనకి గ్రామంలో పరిపాలన జరుగుతుందంటే వ్యవస్థాపూర్వకంగా జరుగుతుంది. గ్రామ సచివాలయం ఉంది, గ్రామ సచివాలయంలో సెక్రటరీ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు. అట్లా ఇప్పుడు సచివాలయం వచ్చిన తర్వాత వ్యవసాయ అధికారి అని, లేకపోతే మనకి పశువుల అధికారి అని, ఇట్లా చాలా మంది వచ్చారన్నమాట. అక్కడ వ్యవస్థాపూర్వకంగా మనం ఈ యొక్క క్వశ్చన్ని కండక్ట్ చేస్తున్నామా లేదా, చేయగలమా లేదా, ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక హెడ్ అవ్వచ్చు, లేదా ఒక సంస్థ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతుంది అనుకోండి, ఆ వ్యక్తి చూసుకోవాలన్నమాట ఈ క్వశ్చనర్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఆ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ కలెక్షన్ కానీ, ఆ అనాలిసిస్ కానీ అంతా కూడా ఒక క్రమబద్ధంగా ఒక ప్లాన్గా జరుగుతుందా లేదా అన్ని కూడా చూసుకోవాలన్నమాట. అట్లాగే మనం ఏంటంటే ఇక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని క్వశ్చన్ తయారు చేసాం, మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, వాళ్ళు ఏమో రెస్పాన్సెస్ ఇస్తారు, వాటిని మళ్ళీ మనం కలెక్ట్ చేసి మనం ఆ యొక్క రిజల్ట్స్ని కూడా అనలైజ్ చేసాం. అనలైజ్ చేసి మనం రిజల్ట్స్ని మనం ప్రింట్ ఏంటి రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత మనం మిస్టేక్ చేసాం అని తెలిసింది, అప్పుడు మనం ఏం చేయలేమండి అది. ఓకే, మేకే వెళ్ళి సన్ సైన్స్ అని దీపండుగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అట్లాగే ముందరే మనం చూసుకోవాలన్నమాట, అంటే అది వ్యవస్థాపూర్వకంగా జరుగుతుందా లేదా అని. అట్లాంటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్. షెడ్యూల్ అంటే ఏంటి, ఒక టైం ప్రకారం అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జామ్ షెడ్యూల్ 3 hours ఉంటుంది, లేదా 2 hours ఉంటుంది. అట్లాగే ఏంటి ఒక షెడ్యూల్ ఆ టైంలోనే మీరు రాయాలి ఎగ్జామ్స్, అంతేగాని ఆ క్వశ్చన్ ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ అంతేగాని నాకు ఎక్స్ట్రా కావాలంటే ఎవరు కదా. అట్లాగే మన క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు కూడా ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ టైంకి నేను క్వశ్చనర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి, ఆ సమూహానికి లేదా గ్రూప్కి. Questionnaires, especially when used as part of a broad postal survey, do not supply instant results. క్వశ్చనర్స్ని ముఖ్యంగా మనం పోస్టల్ క్వశ్చనర్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా వెంటనే మనం ఫలితాలను ఆశించకూడదు అన్నమాట. ఇందువల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే మన యొక్క షెడ్యూల్, మన యొక్క టైం ప్లానింగ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని ఈరోజు పోస్టల్ క్వశ్చనర్ పంపించేసి రేపు పొద్దున్న రిజల్ట్స్ రావంటే రావండి. ఇందువల్ల వాళ్ళకి అందాల పోస్టల్స్ ఆ యొక్క పోస్ట్ ద్వారా వాళ్ళు వాటికి ఆన్సర్స్ ఫిల్ చేయాలి, అట్లాగే వాటిని తిరిగి మళ్ళీ మన రిటర్న్ అడ్రస్ పంపించాలి. కాబట్టి ఈ యొక్క పోస్టల్ క్వశ్చనర్లో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం వెంటనే ఫలితాలని ఆశించకూడదు. రెండోది ఏంటంటే ద రీసెర్చర్ దేర్ ఫోర్ నీడ్స్ టు కన్సిడర్ వాట్ టైమ్ స్కేల్ ఈజ్ లైక్లీ టు బి ఇన్వాల్వ్డ్ బిఫోర్ ది రిజల్ట్స్ ఫ్రమ్ ది క్వశ్చనర్ ఆర్ అవైలబుల్ ఫర్ అనాలిసిస్. ఒక రీసెర్చ్ చేసే వ్యక్తి ఆలోచించాలన్నమాట, ఏంటి ఎంత టైం పడుతుంది, అట్లాగే మన ఫలితాలు రావడానికి ఎంత టైం పడుతుంది, అట్లాగే వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించడానికి ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా సోషల్ రీసెర్చ్ చేసే పర్సన్, ఆ యొక్క రీసెర్చ్ పర్సన్ ఏంటంటే ముందర ఆలోచించుకోవాలన్నమాట షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ అవ్వాలి. ఇట్ షుడ్ బి స్ట్రెస్డ్ ఇన్వాల్వ్స్ ఆల్ ద టైమ్ స్పెండ్ ఇన్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద క్వశ్చనర్స్. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ 3 గంటలు అనుకున్నా, మీరు 3 గంటలని ఫస్ట్ గంటన్నర ఏం రాయకుండా కూర్చున్నారు. ఆ గంటన్నరలో మీరు 75 మార్కులు రాస్తే మీకు ఎంత స్ట్రెస్ ప్రెషర్ ఉంటుందో, అట్లాగే మన ఒక షెడ్యూల్ అంటూ లేకోకుండా మన స్టూడెంట్ వెళ్తే క్వశ్చనర్ని తయారు చేసేయండి. క్వశ్చనర్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానీ, కలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, ఆ రిజల్ట్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు కానీ అటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్తగా షెడ్యూల్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద టైమ్ బిట్వీన్ సెండింగ్ అవుట్ ద క్వశ్చనర్స్ అండ్ రిసీవింగ్ ద కంప్లీటెడ్ రిటర్న్స్. The planning should involve the whole period between the conception of the research and the receipt of data. The researcher needs to be aware of this plan accordingly. ఏంటంటే మనం ఏదో ప్రశ్నలు ఇచ్చేస్తాం, వాళ్ళు జవాబులు చెప్పేస్తాం, ఇది కాదండి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ మాట. అంటే అది కంప్లీట్ అవ్వడానికి టైం అనేది పడుతుంది అన్నమాట. ఇప్పుడు జీవితంలో మనం ఏదైనా ఒక ఉన్నత స్థానాన్ని సాధించాలంటే టైం అనేది పడుతుంది. ఒక్కొక్క ఉద్యోగం సాధించాలంటే ఒక్కొక్క లక్ష్యం, ఒక్కొక్క స్ట్రాటజీ అనేది ఉంటుంది. అట్లాగే మనం తయారు చేసే క్వశ్చనర్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన ఒక మంచి డిజైన్ అంటే మంచి నమూనాతో ప్రశ్నావళిని తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ పడుతుందని చెప్పుకున్నాం. అట్లాగే మంచి నమూనాతో కూడిన ప్రశ్నావళిని సోషల్ రీసెర్చ్లో ఉపయోగించేటప్పుడు కూడా టైము అనేది ఎక్కువ అవసరం అవుతుంది. దానికి తగ్గట్టుగానే మన షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట.
అటువంటిప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావన్నమాట. ఇది కూడా మనం ఒక జాగ్రత్త పరంగా చెప్పొచ్చు, లేదా ఒక ప్రిపరేషన్లో ఒక మెలకుగా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ పర్మిషన్. అట్లాగే మనం ఏ సమూహం లేదా ఏ గ్రూప్లో అయితే క్వశ్చన్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. పర్మిషన్ లేకుండా మనం సపోజ్ బైక్ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సీ బుక్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, అట్లాగే హెల్మెట్ ఉండాలి. 2 వీలర్స్ నడపాలండి. ఈ లేకుండా మనం నడిపామనుకోండి 18 ఇయర్స్ లోపు వాళ్ళు బైక్ నడపకూడదు. అదేంటి చట్టరీతి నేరం. అంటే అనుమతి అనేది ఉండదన్నమాట. అంటే మనం బైక్ నడిపేటప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి పోలీస్ గారు కదా ఎవరు వచ్చినా మనం భయపడక్కలేదు అన్నమాట, ఎవరు ఆడినా కూడా. అట్లాగే మనం ఒక క్వశ్చన్ అంటే ఒక ప్రశ్నావళి తయారు చేసేటప్పుడు కూడా మనం ముందర ఏ సమూహంలో ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం, దేనికి సంబంధించి కండక్ట్ చేస్తున్నాం, మనం అనుమతి అనేది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది క్వశ్చనేర్ ఆర్ ద పీపుల్ టు whom ఇట్ ఈస్ బీయింగ్ సెంట్ దేర్ మే బి ద నీడ్ టు అగైన్ పర్మిషన్ ఫ్రమ్ దోస్ ఇన్ అథారిటీ. మన అధికార పరంగా ఏంటి పర్మిషన్ అని తీసుకోవాలన్నమాట. డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది క్వశ్చనేర్ అండ్ ద పీపుల్ టు whom ఇట్ ఈస్ బీయింగ్ సెంట్ దేర్ మే బి ద నీడ్ టు గెయిన్ పర్మిషన్ ఫ్రమ్ దోస్ ఇన్ అథారిటీ టు కండక్ట్ ద సర్వే. ఫర్ సపోజ్ మనం లిటరసీ గురించి సర్వే చేస్తున్నాం. మన సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎలా అయితే లోకల్లో పర్మిషన్ తీసుకుంటారో అట్లాగే మన ఒక క్వశ్చనేర్ని కూడా సోషల్ రీసెర్చ్ పరంగా కండక్ట్ చేసేటప్పుడు కూడా మన అనుమతి అనేది తీసుకోవాలన్నమాట. అదేంటి అధికారపూర్వకమైన అనుమతి తీసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారని మనం ఊళ్ళో పెద్దవాళ్ళు చెప్పారని కాకుండా అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్ ఛానల్లో పర్మిషన్ తీసుకుంటే ఈ యొక్క క్వశ్చనేర్ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావన్నమాట. ముందు జాగ్రత్తగా మనం ఎప్పుడైనా కూడా సామాజిక పరిశోధనలో భాగంగా ఈ యొక్క ప్రశ్నావళిని కండక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతిని లేదా యొక్క లోకల్ కన్సర్న్ అథారిటీ పీపుల్ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ క్వశ్చనర్ ఈస్ బీయింగ్ కంటెంప్లేటెడ్ ఫర్ యూజ్ విత్ యంగ్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఇన్స్టెంట్ టు డిస్ట్రిబ్యూట్ ద క్వశ్చనర్స్ బై హ్యాండ్ at schools or youth clubs, staff and the local authorities are likely to want give approval before allowing the survey to proceeding using their facilities. కొంతమంది ఏమంటారంటే మనం బయట ఏళ్ళకాలకి ఇచ్చేచ్చు కదా అనుకుంటామండి. సపోజ్ సోషల్ రీఛార్జ్ చేసే పర్సన్ స్మోకింగ్ ఎంతమంది చేస్తున్నారంటే తెలుసుకోవాలనుకున్నారు. అదేంటది సోషల్ ఈవెంట్, అది సోషల్ ఇష్యూ. అది అట్లాంటి చేసేటప్పుడు కొంచెం పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ద రీసెర్చర్ నీడ్ టు బి కాషియస్ ఆన్ ది స్కోర్. ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పర్మిషన్ తీసుకుని చేయాలి. అట్లాగే మనం ఎప్పుడు కూడా ఏంటి ఏళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనే షార్ట్ కట్లో పర్మిషన్ తీసుకోకూడదు. మనం ఏంటి టైం ఎక్కువ తీసుకున్నా కానీ కన్సర్న్డ్ ఏంటి అక్కడ అథారిటేటివ్ పీపుల్ ప్రాపర్ ఛానల్లో మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్ కండక్ట్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉండమాట. However, gaining permission from appropriate authorities can take time and this consideration need to be built into the schedule. మనం అంటే పర్మిషన్ తీసుకోవాలి, అన్ని టైం అయిపోద్ది, ఎవరు సోతారు ఏంటి అని మనం క్వశ్చన్ కండక్ట్ చేస్తాం అనుకోండి, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అది మళ్ళీ మొదటికే మనకి చెడ్డ వస్తుంది అన్నమాట. సో మనం షెడ్యూల్లోనే పెట్టుకోవాలన్నమాట. మనం ఏంటి షెడ్యూల్లోనే తయారు చేసుకోవాలి. ఏమని మనం ఈ క్వశ్చన్ తయారు చేస్తున్నాం, ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఏమో తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. అవన్నీ కూడా మన షెడ్యూల్లో పెట్టుకోవాలన్నమాట. ఏంటి మనం పర్మిషన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, అట్లాగే మనం క్వశ్చన్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, వాటిని సరిగ్గా డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వాటిని మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఆ డేటాను మళ్ళీ మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఆ అనాలిసిస్ చేసుకున్న డేటాను మళ్ళీ ప్రింట్ చేయడానికి లేదా రిలీజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మన షెడ్యూల్లో ప్లాన్ చేసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనేర్. ఇవన్నీ కూడా మనం క్వశ్చనేర్ని తయారు చేసేటప్పుడు తీసుకునే ముందు జాగ్రత్తలు, లేదా ఇవన్నీ కూడా మనం ప్రశ్నావళిని తయారు చేసేటప్పుడు చేసుకోవాల్సిన పథక రచన లేదా వ్యూహ రచనగా మనం చెప్పొచ్చండి. ఓకే, ఇదండి మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటి, ప్లానింగ్ ద యూజ్ ఆఫ్ క్వశ్చనేర్ ఆర్ ప్రికాషన్స్ ఇన్ ప్రిపేరింగ్ ద క్వశ్చనేర్. ప్లానింగ్ ద యూజ్ ఆఫ్ questionnaire or precaution in preparing the questionnaire. Precautions in preparing the questionnaire. Okay, anybody have any doubts? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీరు చాలామంది ఏంటి డియర్ స్టూడెంట్స్ ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దండి. మేము ఇది ఫోటో తీసి పంపించుకోవాలండి. మీరు చాలామంది రావట్లేదండి. దయచేసి మీరు ఇబ్బంది తెచ్చుకోవద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి మీ క్లాస్కి. ఓకే, అందరూ కూడా క్లాస్కి అటెండ్ కావాలండి, ప్రతి ఒక్కరు కూడా.
మనకి స్ట్రెంత్ ఏమి ఎక్కువ మంది ఉంటున్నారు, దాంట్లో తక్కువ అండి, కొంతమంది రావట్లేదు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. అదవుతుందండి, ఇది కొత్త సబ్జెక్ట్, ఇది ఇంతకుముందు యూనివర్సిటీ వాళ్ళు ఈ సబ్జెక్ట్ని పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. మీరు అలానే ఇది ఏదో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఇది ఫస్ట్ నుంచి వినాలి. అట్లాగే ప్రతి టాపిక్ కూడా జాగ్రత్తగా వినాలి. మీకోసం మేము ఏంటంటే ఎన్నో రిఫరెన్స్ని చూసి, ఎన్నో రిఫరెన్స్లను రిఫర్ చేసి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే అది చాలా జాగ్రత్తగానండి. మళ్ళీ మనకి ఆఫ్లైన్ క్లాసులు ఎప్పుడు జరుగుతాయో ఏంటో మనకు తెలియదు, కాబట్టి మీరు ఇదే మనకి క్లాస్ అనే భావం తినాలి మీరు. అంతేగాని మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు జరుగుతాయి మనం వినొచ్చు అనే భావాన్ని మీరు మనసులో పెట్టుకోమాకండి. ఎందుకంటే మనకి ఆఫ్లైన్ క్లాస్ జరిగితే సంతోషం, వెళ్ళండి, గుడ్, చెబుతాం మళ్ళీ. కానీ ఇంకేం జరగలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, చేయలేం. కాబట్టి మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కండి. మీకు ఏంటి టైం కూడా పంపిస్తున్న షెడ్యూల్, ఆ టైం తగ్గట్టుగా రెండు అందరూ కూడా అన్ని గ్రూప్లు రావాలండి. ఏంటి ఓన్లీ బీజెడ్సీ గ్రూపే కాదు, బీఎస్సీలో ఎంపీసీఏ కాదు, ఎంపీసీఎస్ఏ కాదు, అన్ని గ్రూపులు. ఓకే, ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ 3 గ్రూపులు కూడా అటెండ్ కావాలండి. కొన్ని గ్రూపుల్లో అటెండెన్స్ తక్కువ ఉంటుంది, కొన్ని గ్రూపులో తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా అందరూ కూడా అటెండ్ కండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో మనం రివ్యూ చేసుకుందాం. ఓకే, this is the planning in the use of questionnaire, or these are the precautions in preparing the questionnaire. అంటే మన యొక్క ప్రశ్నావళిని సామాజిక పరిశోధన పద్ధతిలో భాగంగా ఉపయోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, అట్లాగే మనం ఈ యొక్క క్వశ్చనర్ని తయారు చేసేటప్పుడు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఏదైనా ఒకటేనండి, ఇది టాపిక్ ఒకటే. ఓకే, ఇదండి. ఏంటి మనం ఏం చెప్పుకున్నాం, కాస్ట్ అంటే ఖర్చు, అట్లాగే టైము అంటే ఖర్చు, అట్లాగే టైము, అట్లాగే మనకి షెడ్యూలు, అట్లాగే ఆర్గనైజేషను, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. మనం క్వశ్చనర్ తయారు చేసేవాడు అవన్నీ మనం చూసుకోలేదు అనుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఎంత ఖర్చు అవుద్ది, ఎంత టైం పడుతుంది, అట్లాగే మనకి ఎంత ఖర్చు అవుద్ది ఫస్ట్, అట్లాగే ఎంత టైం పడుతుంది, అట్లాగే దానికి తగ్గ మన ప్లానింగ్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. అట్లాగే కన్సర్న్ అథారిటీస్ నుంచి మనం పర్మిషన్ కూడా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు. లేదా మనం క్వశ్చనర్ తయారు చేసేటప్పుడు మనం వేసుకునే పథక రచనలో ఇవన్నీ కూడా భాగం అవుతాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే మనకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సామాజిక పరిశోధన చేసే ప్రతి వ్యక్తి కూడా వీటిని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. అట్లాగే మనకు ఖర్చు అవుతుంది, తర్వాత ఫలితం అనేది రాదన్నమాట. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి అది క్వశ్చన్ బాగా వచ్చు, కానీ టెన్షన్లో మనం మర్చిపోయి ఫస్ట్ పాయింట్ ఏమో లాస్ట్ పాయింట్ ఫస్ట్లో రాస్తాం. దానివల్ల మనకి మంచి మార్కులు రావన్నమాట. అట్లాగే ఇది కూడా అంతే మాట. ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతిలో భాగంగా క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది స్టెప్ క్వశ్చనర్. ఈ క్వశ్చనర్లో మన ఇంటర్నెట్ క్వశ్చనర్స్, పోస్టల్ క్వశ్చనర్స్ అని చెప్పుకున్నాం. అట్లాగే క్వశ్చన్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను అన్నమాట, ఓపెన్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్డ్ క్వశ్చన్స్. ఓకే, అట్లాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఎటువంటి పథక రచన చేయాలో కూడా ప్రశ్నల్ని రూపొందించేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్. ఓకే, అనదర్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.